ఈ రోజు మన ట్రిప్ వచ్చేసి కాకినాడ అయితే వచ్చిందండి. ఇప్పుడైతే మనం బయలుదేరి వెళ్ళిపోతామండి. వాండగారులు అయితే కనుక మన వ్యాన్ లో ఎక్కి తీసుకున్నామండి. ఇప్పుడైతే హ్యాచరీలోకి అయితే ఎంట్రన్స్ అయితే అయిపోతామండి. మనం వెళ్ళింది అయితే వేరే హ్యాచరీ అండి. ఆ హ్యాచరీలో మచ్చాకలేదని మరి అక్కడ నుంచి ఈ హ్యాచరీకి అయితే వచ్చామండి. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే బీటిక్ హ్యాచరీ అండి. వీళ్ళైతే రెండోది అయితే ఉందండి హ్యాచరీ. ఆ రెండో షెడ్లు అయితే పెడుతున్నారు ప్యాకింగ్. మీకు కనిపిస్తుంది కదా, మనకు మచ్చేసి పిల్ల ఇదేనండి. కానీ పిల్ల అయితే కనుక చాలా క్వాలిటీగా చాలా బాగుందండి. వీళ్ళైతే కొద్దిగా క్వాలిటీ ఫీల్ అయితే వాడుతున్నారంటండి. సీడ్ కూడా అలాగే చక్కగా ఎయిర్వేషన్ లేకుండా చాలా బాగుందండి. సీడ్ అయితే కనుక ఈ రేట్ అయితే కనుక చాలా ఎక్కువగానే పడుతుంది. దాని రేటుకు తగ్గట్టు పిల్ల అయితే కండిషన్ పెట్టి చక్కగా క్వాలిటీ ఇచ్చేస్తున్నారండి. నాకైతే బాగా నచ్చింది సీడ్. మనకి కనిపిస్తుంది కదా, మనకైతే 5 డ్రమ్ముల పాయింట్ అయితే వచ్చిందండి. 5 డ్రమ్ములు కూడా కడిగేసుకుని మనం అయితే వాటర్ అయితే పట్టేసుకున్నాము. హ్యాచరీ కూడా వాళ్ళైతే ప్యాకింగ్ అయితే రెడీ చేస్తున్నారండి. అంటే వాటర్ అయితే పట్టేసుకుని రెడీగా అయితే ఉన్నారండి. ఈ లోపు అయితే క్లైమేట్ అయితే కొద్దిగా కూలింగ్ అయితే అయిందండి. చూసారు కదా, కూలింగ్ లో సముద్రం అసలు ఎంత బాగుందో. ఈ హ్యాచరీ అయితే కనుక సముద్రం వారంటండి. హ్యాచరీ దగ్గరలోనే సముద్రం అండి. అలా చూస్తామంటే ఏదో ఫీలింగ్ వస్తుందండి. ఇక మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ప్యాకింగ్ కూడా అయితే వచ్చేసారండి. మీకు కనిపిస్తుంది కదా, ప్యాకింగ్ కూడా వచ్చేసారు. మనకైతే రెడీ చేస్తారు. ఇక మనం అయితే కనుక డ్రమ్ల మీద కూడా ప్యాకింగ్ అండి రెడీ అయిపోయారు. ఇక మనకి వాటర్ కూడా అయితే పట్టేసారు. మీకు కనిపిస్తుంది కదా, ఈ బకెట్లతో కొద్దిగా వాటర్ పట్టి బకెట్లతో వేస్తారు కదండి. ఇక మనకైతే సీడ్ అయితే వచ్చేసిందండి. ఈ లోపు సీడ్ కూడా అయితే తెచ్చేశారు. ఇక మనకి లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఈ పక్క నుంచి ఉన్న ఆయన స్పూన్ కొట్టాయండి ఈ హ్యాచరీలో. ఇక మనకి లోడింగ్ కూడా స్టార్ట్ అయిపోతుంది. మనకైతే ఫస్ట్ స్పూన్ అయితే వేయాలి కదండి. అంటే మన కౌంటింగ్ కోసం వాటర్గా చూస్తారని ఒక స్పూన్ అయితే వేస్తారు కదా, అలాగే ఒక స్పూన్ వేయడం కోసమని కొద్దిగా పిల్ల అయితే తీసారండి. ఇదైతే స్పూన్ అయితే తీసారండి. ఇది కౌంటింగ్ అయితే వాళ్ళు 1800 వస్తుందని చెప్పారండి. సరేనండి, వాటర్ కూడా ఓకే చేశారండి. ఇక దాంట్లో 200 రూపాయలు తగ్గించి మనకైతే కన్ఫర్మ్ అయితే చేశారు. మనకు వచ్చేసి మొత్తం 10 లక్షల ప్యాకింగ్ అండి ఇది. ఇక మనకు లోడింగ్ అయితే స్టార్ట్ అయిపోతుంది. మీకు కనిపిస్తుంది కదా, ఇదైతే లోడింగ్ 10 లక్షలు అని చెప్పేది. మనకు అన్లోడ్ పాయింట్ వచ్చేసి పోతునూరు దగ్గరలో అయితే మనకు అన్లోడ్ పాయింట్ అండి. మనం అయితే కనుక నైట్ పూట అయితే వెళ్తున్నామండి. మనం మీకు 5 డ్రమ్ములు వెహికల్ కావాలంటే కనుక కింద నా కాంటాక్ట్ నెంబర్ అయితే పెడతాను. నాకైతే